హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చికెన్ కర్రీ అండి. వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇది చాలా అంటే చాలా ఈజీ. చూడండి, చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి, సరిపడంగా పసుపు, కారం, అల్లం పేస్ట్ వేసుకున్నాను. 2 స్పూన్లు గరం మసాలా, ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నాను. జీరా పౌడరు ఒక 1/2 స్పూను. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకుని చీరికలు చేసుకున్నాను. ఫిష్ పులుసుకి ఇట్లానే కలగొచ్చి పెడతామండి, మా ఆంధ్ర స్టైల్లోని. అలా చికెన్ కూర చేశాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా దాంట్లో వేసేయాలి. మొత్తం ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. మొత్తం కలిపేసేయాలి. ఇట్లా కలుపుకొని పెట్టేసుకుని ఉంచుకోక్కర్లేదండి. ఆయిల్ కూడా వేసేయాలి. మ్యారినేషన్ చేసి ఏమీ ఉంచొద్దు, వెంటనే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెడితే ఇట్లా వాటర్ వస్తుంది. అసలు ఇంకేమీ వేయనవసరం లేదండి. మొత్తం అన్నీ వేసేసాము. ఇలా చెప్తున్నాను కదా, ఫిష్ పులుసు ఎట్లయితే వండుతామో కలుగుచ్చి పెట్టేసి అలా వండటమే. మధ్య మధ్యలో చూసుకోవటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. ఇంకా ఈ చికెన్ కర్రీతో అండి. అయిపోయింది. కరివేపాకు వేసేసుకున్నాము. ఇట్లా రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చికెన్ కర్రీ అండి. వంట రాలేని వాళ్ళు కూడా చేసుకునేటట్టు ఉంటుంది ఇది. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.